సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. వన్ సింపుల్ లైన్, వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తున్నా. ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్ అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి. ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా. దేనికి? ప్రతి పార్లమెంటు కమిటీలో కొంచెం అవగాహన ఉన్న, సీనియారిటీ ఉన్న కొంతమంది నాయకుల్ని, నేను చెప్తే నా మాట వినేవాళ్ళు కొంతమంది పంపిస్తున్నాను. వాళ్ళతో పాటు కనీసం ఒక పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ కోసం వెన్నంటే ఉన్న సాధక్స్ని, పార్టీ మెంబర్షిప్లో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తుల్ని ఒక 3 కొంతమంది పార్టీకి పనిచేసి కొంత అనుభవం ఉన్న కొంతమంది స్థానిక రాజకీయాల్లో ఒక 3 నాయకుల్ని, ఒక 7 మంది. వీళ్ళు ఎలా పంపిస్తున్నారంటే వీళ్ళు పార్లమెంటరీ కమిటీ కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సాధక్స్ ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ పనులు చేశారు. సపోజ్ మీరే ఉన్నారు ఇక్కడ, మీరు కూర్చోబెట్టి నేను ఈ పనులు చేశాను కూర్చోబెట్టి ఈ కమిటీకి మీరు ఇవ్వండి, డిపెండింగ్ ఆన్ మీ నియోజకవర్గానికి సంబంధించిన వారు. నేను పలానా రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, నేను పలానా గ్రామం, పలానా మండలం, పంచాయతీ ఇక్కడ వచ్చాను, ఈ కమిటీకి ఇవ్వండి. వీళ్ళకి సహకరించడానికి ఒక 20 మంది సాధక్స్ని పెట్టాను, స్ట్రీమ్లైన్ చేయడానికి. ఒక రూమ్లో ఇలా కూర్చుంటే వేదిక పైన ఒక 7 మంది ఉంటే సహకరించడానికి. దేనికంటే ఎవరు పని చేశారో నేను నాయకులను పంపించట్లేదు. నేను మనోహర్ గారిని పంపిస్తే మనోహర్ గారికి 10 మంది తెలియచ్చు, 25 మంది తెలియచ్చు. కానీ నేను పనిచేసిన ఒక 5 మంది సాధకులను పెడితే ఇబ్బంది అవుతుంది. నేను 20 మందిని పెడుతున్నాను. దానికి తోడు నేను 3 రకాల చెక్లు చేస్తాను. అందరి ఆమోదయోగ్యం తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి వీళ్ళు ఇన్ఛార్జ్, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయగలడు, కొంత ఖర్చు పెట్టగలడు అతని కోశాధికారిగా, కొన్ని చేయగలడు అతను, కొన్ని సెక్రటరీ, ఇట్లా కొన్ని స్ట్రక్చర్ చేశాను. నేను ఇది 2007 నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్ట్రక్చర్ని రియలైజ్ చేయడం కోసం. 12-14 సంవత్సరాల తర్వాత ఐ వాంట్ రియలైజ్ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా అందరూ మీరు చెప్పినట్టు చేశాను, ఈసారి మటుకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్పాను, వ్యూహం నేను వేస్తాను, మీరు పాటించండి. ఇంకా నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు కానంటే నేను ఒకసారి మీకు, ఎందుకంటే నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయాన్ని మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి. అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది అంతే, రూల్ అంతే. నాకు ఈ వ్యక్తి నచ్చలేదండి, అందరూ నాకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు కూడా నచ్చరండి, దానికి ఏం చేయమంటారు అండి. కొంతమందికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నచ్చరు, అది ఏం చేస్తాం? అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బాధ్యతలు ఉంటాయి. నాకు ఈ జిల్లా కలెక్టర్ నాకు నచ్చలేదండి, మీకు నచ్చకపోతే జిల్లా కలెక్టర్ పని చేయాలి, తప్పదు. అందరూ మనకు నచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పొలిటికల్ పార్టీలు అన్ని పదవుల్లో మీకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీకు ఆమోదయోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్తాం అనేది. అందుకని 25 పార్లమెంటరీ సెలక్షన్ కమిటీస్, వీళ్ళు సెలెక్ట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చే ప్రతి ఊర్లో పంచాయతీలో ఉండే సాధక్స్ దగ్గర నుంచి 100 చేసిన వాళ్ళు, 200 చేసిన వాళ్ళు అందరూ నాకు తెలియాలి. దాదాపు 20,000 మంది ఉన్నారు, 21 lakh ఉద్యమి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చాలా బలంగా చేసి పెడతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభిస్తాం. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం